27వ తారీఖున రిలీజు. టోటల్ ఆంధ్రప్రదేశ్ మేము వెంకట సాయి ఫిలిమ్స్ మీద మా గురువు గారు ఏమన్నారు, చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలరా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమాని తీసుకుని మేము రిలీజ్ చేస్తున్నాం. పృథ్వీ గారు, సంపూర్ణేష్ బాబు, జీవ, పోసాని గారు, సత్యం రాజేష్, సకల శంకరు వీళ్ళంతా ఉన్నారు ఇందులో. ఈరోజు థియేటర్లు రెంటలు అన్నీ చాలా బాగా పెరిగిపోయినాయి. అలాంటి సిచ్యువేషన్లో థియేటర్లు తీసుకుని ఈ సినిమాని తీసుకెళ్లాలంటే ఒకటి డిజిటల్ ఖర్చులు, పబ్లిసిటీలు చాలా అయిపోయినాయి. ఒక చిన్న నిర్మాత సినిమాని రిలీజ్ చేయాలంటే హైలీ ఇంపాసిబుల్. అలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమాని నేను చూశాను. కొంతవరకు ఎవడగోల వాడిది రకరకాల టైప్లో ఉన్నాయి. గురుగారికి పాపం ఈ సినిమా కోసం కూడా తెలియదు. గురుగారు మీరు ఖచ్చితంగా రావాలన్నా, ఎందుకంటే ఒక పృథ్వీ గారు, సంపూర్ణేష్ బాబు వీళ్ళు వస్తున్నారన్నారు. వీళ్ళు మరి ఎప్పుడు వస్తారో అయితే నాకైతే తెలియదు. నేను గురుగారిని కూర్చోబెట్టలేక, ఇలాగ ప్రెస్ మిమ్మల్ని నిలబెట్టలేక, ఇది నేనైతే గురుగారు సమక్షంలో ఆయన కూర్చుంటే చాలనుకున్నా. ఎందుకంటే ఎవరేమొచ్చినా కానీ దీన్ని తీసుకెళ్లేది ఇక్కడికి మేము థియేటర్లోకి. ఆ థియేటర్లో ఎంత కష్టపడాలో, ఎంత ఇబ్బంది ఉంటుందో అదంతా పడేది మేము. కాబట్టి ఆయన పెద్ద ఆయన మాట్లాడితే చాలనుకున్నాం. అందుకని వీఆర్ వెరీ సారీ. ఎందుకంటే ఆర్టిస్టులకి కోసం మేము వెయిట్ చేయలేము. ఎందుకంటే మరి ఎప్పుడు వస్తారో తెలియదు. కానీ గురుగారిని ఇబ్బంది పెట్టాం. కానీ చిన్న సినిమాకి ఆయన ఆద్యుడు. ఎప్పుడు వరే చిన్న సినిమాని ఎంకరేజ్ చేయమంటారు కాబట్టి ఆయన శిష్యులుగా మేము చిన్న సినిమాని కోసం మీరు రావాలి సార్ అన్నాం. ఆయన వచ్చారు. ఫస్ట్ మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు డాక్టర్ దాసరి నారాయణ గారు రావడం అన్నది మాకు మొదటి సక్సెస్ దొరికినట్టు నేను ఫీల్ అవుతున్నాను. నేను ఎక్కడో శ్రీకాకుళంలో చదివి విజయవాడలో బీటెక్ చేసి డైరెక్టర్ అవుదాం అనుకున్న ఫస్ట్ దాసరి గారి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యానండి. ఇది ప్రామిస్. తర్వాత మా కాలేజీలో రామ్ గోపాల్ వర్మ చదివారని తెలిసి ఆయన మీద ఇన్స్పైర్ అయ్యి అలాగే ఇండస్ట్రీకి వచ్చాను. నా మొదటి సినిమా కూడాను దాసరి నారాయణరావు గారిదే, ధ్వని ప్రతిదిన. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. గురువు గారు అప్పటికే పాదాలకు దండం పెట్టి నేను ఆశీర్వాదం తీసుకున్నాను. సో ఇప్పుడు నా సినిమా 20 రిలీజ్ అవుతుంది. దానికి నాకు విషెస్ చెప్పడానికి, మా టీంకి, ఎంటైర్ టీంకి విషెస్ చెప్పడానికి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు దాసరి నారాయణరావు గారికి మా ఎంటైర్ యూనిట్ తరఫున పాదాభివందనం చెప్తున్నాం. గురుగారు మీరు రావడం అన్నది మాకు మొదటి సక్సెస్ అండి. ఎల్లుండు ఈ సక్సెస్ని మేము ఎంజాయ్ చేస్తూ మళ్ళీ మా ఎస్ఎస్ఎల్ ల్యాడ్స్లో మరిన్ని చిత్రాలు చేస్తామని చెప్తూ, దాసరి నారాయణరావు సార్ ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాస్ ఈజ్ వన్ ఆఫ్ ద లెజెండ్. మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ అవుట్ అండ్ ఆఫ్ కామెడీ. డెఫినెట్గా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ అంటే చిన్న మూవీ అని అనుకుంటున్నారు అందరూ, బట్ ఇట్ ఈస్ నాట్ అండి. ఇది అమెరికాలో లైక్ డాలస్, చికాగో, వర్జీనియా ఇలాంటి ప్లేసెస్లో కూడా రిలీజ్ చేస్తున్నారంటే ఐ థింక్ ఇట్ విల్ బీ ఏ గుడ్ మూవీ. నాతో పాటు యాక్ట్ చేసిన విజయ్ భరత్కి చాలా థ్యాంక్ యూ అండి. మూవీ అంతా డెఫినెట్గా చాలా బాగుంటుంది. నేను హీరోగా ఈ సినిమాతో డెబ్యూ ఫిల్మ్ అండి నాకు ఇది. అంటే ఇంకా ఫస్ట్ ఫిల్మ్. ఇంత చిన్న సినిమాకి కొత్త హీరో కోసం కూడా ఇంత టైం స్పెండ్ చేసి ఇంత దూరం వచ్చారంటే సార్ యూఆర్ ట్రూలీ గ్రేట్ పర్సన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వినోదం 100% ఫిల్మ్ లాగే మేము అవుట్ అండ్ అవుట్ ఎంటైన్ చేస్తాను ఆశిస్తున్నాను. అలాగే మాతో కూడా పనిచేసిన సినీ ఆర్టిస్ట్ అందరికీ, సంపు గారికి, పృథ్వీ గారికి, శకల శంకర్ గారికి, పోసాని గారికి, అలాగే నాతో కూడా యాక్ట్ చేసిన అశ్వినికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా సినిమాకి ఇంత ముందు వచ్చి ఇంత ఎంకరేజ్ చేస్తూ ఇంత బ్రాడ్ గ్రాండ్ రిలీజ్ చేస్తున్న మా రామదాస్ గారికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సినిమా గురించి పూర్తి వివరాలు నాకు నిజంగా తెలియవు. అలాగే సినిమా ఏమిటని, ఎలా చేశారని, ఎలా వచ్చిందని నాకు తెలియదు. కానీ ఎందుకు వచ్చానంటే ఒక రామదాస్ మీద గౌరవంతో, వాడి మీద నమ్మకంతో, వాడి మీద ఇష్టంతో నేను వచ్చాను. ₹1 ఇచ్చిన ఈ టైంలో నేను రాను. అందరికి తెలుసు నేను భోజనం చేసి మధ్యాహ్నం 4 గంటల వరకు పడుకుంటాను. ₹1 ఇచ్చిన ఈ టైంలో మాత్రం నేను లేచి రాను. కేవలం ఒక చిన్న సినిమా, ఈ సినిమాని విడుదల చేయడం వాడి భుజం మీద వేసుకున్నాడు రామదాసు. అంటే ఇండస్ట్రీలో సినిమాల పరిస్థితి ఎలా వచ్చిందో ఈ ప్రెస్ మీటే నిదర్శనం.
అంటే ఒక చిన్న సినిమాని కనీసం జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రెస్ ముందుకు వచ్చి ఒక సినిమా ఉంది, ఈ సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతోంది కాబట్టి ఈ సినిమా దయచేసి చూడండి అని జనం ముందు చెప్పుకోవడానికి కూడా చిన్న సినిమాకి గతి లేని పరిస్థితి కనిపిస్తుంది. దానికి నిదర్శనమే ఈ ప్రెస్ మీటు. నిజంగా మనస్ఫూర్తిగా వాడు కోరితే నేను అందుకే వచ్చాను. అయితే ఇందులో ఆర్టిస్టులంతా 100% ఎంటర్టైన్ చేసే ఆర్టిస్టులే ఉన్నారు. ఇవాళ జనంలో పృథ్వీ కానీ, సంపు కానీ, పోసాని కానీ, జీవా కానీ, శకలక్ కానీ, రాజేష్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంటర్టైన్ చేసేవాళ్ళే. నాకు డైరెక్టర్ ఇప్పుడు నాకు గుర్తు చేశాడు, నేను కృష్ణరాజు చేసే సినిమా ధ్వని ప్రతిధ్వనిగా కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు అప్పట్లో. సో కష్టపడి చేసుకుంటాడని నేను అనుకుంటున్నాను. జస్ట్ విష్ చేయడం కోసం వాళ్ళందరినీ వచ్చారు మనస్ఫూర్తిగా. ఈ సినిమా ఎల్లుండి తప్పకుండా జనం చూడడానికి రావాలని, వీళ్ళందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముత్యాల రామదాసు చిన్న సినిమా అన్నదానికి నిర్మాతలకు కానీ, డిస్ట్రిబ్యూటర్స్కి కానీ, ఎగ్జిబిటర్స్ కానీ తల్లో నాలుగుగా అందరికీ ఉపయోగపడే మనిషి. ముఖ్యంగా ఏవైనా సినిమాలు దెబ్బతింటే ఆ దెబ్బతిన్న వాళ్ళని కాపాడడానికి ఒక ఆర్గనైజేషన్ పెట్టాము మేము. ఆ ఆర్గనైజేషన్లో చాలా యాక్టివ్గా పనిచేస్తాడు రామదాసు. సో ఇటువంటి సినిమాల్ని రిలీజ్ బాధ్యత భుజమే చేసుకున్నాడు. అతను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఇలాంటి సినిమాలకి ప్రోత్సాహం ఇచ్చే తుమ్మల మా రామ్ సత్యనారాయణ కూడా ఇక్కడే ఉన్నాడు. ఇలా ఈ చిన్న సినిమాలకి ఇలాంటి కనీసం ఓ 10 మంది ఈ నిర్మాతల్లో కాస్త ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అభినందిస్తూ ఈ సినిమా ఐ విష్ ద ఎంటైర్ టీమ్ టు గెట్ ఎ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. చాలా కష్టపడి చాలా ఫారిన్ కూడా వెళ్ళి తీసాం ఈ సినిమాని. ఒక పార్ట్ చాలా బాగా వచ్చింది. కామెడీ అంతా కూడా అందరూ చూడండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ముందుగా స్పందించే ఏకైక వ్యక్తి మా గురుగారు దాసనారాయణరావు గారు. అలాంటి వ్యక్తి ఈవేళ 4 గంటలకి ఈ ఫంక్షన్ వస్తున్నారని నేను నమ్మలేదు. ఎందుకంటే డెఫినెట్గా ఆయన రారని చెప్పి నేను చాలామంది చెప్పాను. ఎందుకంటే ఆయన ఈ టైంలో రెస్ట్ తీసుకున్న టైం అది. అటువంటిది కేవలం వచ్చారంటే ఇది రామదాస్ మీద ఉన్న అభిమానం కోసం వచ్చారు తప్ప ఈ సినిమా గురించి కాదు. ఒక చిన్న సినిమాని బతికించడం కోసం ఒక దాసనారాయణరావు లాంటి ఒక మంచి మాట చెప్తే ఆ సినిమాకి 10 మంది ప్రేక్షకులు వస్తారు అనే ఉద్దేశంతో వచ్చారు. ముందుగా ఆయనకి పాదాబంధం తెలియజేస్తున్నా. అలాగే ఈ సినిమాలో ఫుల్ క్యాస్టింగ్ ఉంది. ఇది హీరోయిన్స్ కొత్త వాళ్ళు అవ్వచ్చు కానీ టోటల్గా ప్యాడింగ్ ఉంది కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. ఇక సినిమా టైటిల్లోనే 100% వినోదం అని చెప్పి టైటిల్ ఉంది. ఇది మంచి సినిమా. ఇలాంటి చిన్న సినిమా బతికితే 10 సినిమాలు బతుకుతాయి. ఇండస్ట్రీకి పెద్ద సినిమాలు ఎంత అవసరం, చిన్న సినిమాలు కూడా అంతకంటే ఎక్కువ అవసరం. పెద్ద సినిమాల మీద మాత్రం ఇండస్ట్రీ బతకట్లేదు, చిన్న సినిమాల మీదే చాలా మంది కార్మికులు బతుకుతున్నారు. కాబట్టి చిన్న సినిమా బతకాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మా గురుగారు. ఆ తర్వాత మేము కూడా చిన్న సినిమాల మీద ఆధారపడి పోతున్నాం కాబట్టి ఇలాంటి సినిమా సక్సెస్ అవ్వాలని మరొకసారి కోరుకుంటూ, నిర్మాతలు దర్శకులు అందరినీ అభినందిస్తూ, ముందుకు వచ్చిన మా రామదాస్ని మరొకసారి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. ఇవాళ సినిమా రిలీజ్ చేయడం ఎంత నరకమో ఎంత కష్టమో నాకు యాజ్ ఏ ప్రొడ్యూసర్ తెలుసు. ఎలాగో సినిమా రిలీజ్ చేస్తే నాకే ఎంత కష్టం అంటే మా రామదాస్ గారు రోజు ఈ సమస్యలతో ఎదుర్కొంటూ అన్ని సినిమాలు చిన్న సినిమాలు భజన చేసి రిలీజ్ చేస్తున్నాడు. వారిని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.